ఒకసారి మీరు అందరూ ఉన్న చోటనే లేచి నిలబడండి. మీ గ్రంథాలతో కూడా నిలబడి 127వ కీర్తన మనం అందరం ఒకేసారి చదువుకుందాం. అనగా ఏకస్వరంతో చదువుదాం. అందరూ తెలుగులోనే చదువుకుందాం. తెలుగు రాని వారు ఉంటే ఇంగ్లీష్ చదవండి. 127 కాడే అంత రెడీనా? విల్ స్టార్ట్. ఓకే, తీసుకోండి. యాత్ర కీర్తన సొలొమోనుది. కలిసి చదవండి మీరందరూ. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి సారరాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దయచేసి కూర్చోండి. చిన్న ప్రార్థన చేసి ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. శ్రీమంతుడైన మా ప్రియ ప్రభువా, అద్వితీయ సత్యదేవ, ఘనమైన మీ నామమును కొనియాడుచు మీ సన్నిధికి వస్తున్నాం. మీరే మా ఆశ్రయ దుర్గం, మా ఆశ తీర్చగలవారు మీరే. మీ దాసులు వెంకటరత్నం గారిని మా మధ్యకు నడిపించి ఉదయము మధ్యాహ్నం నిలిపి మీరు అందించిన ప్రయోజనకరమైన సత్యములను బట్టి, సందేశమును బట్టి మీకు స్తోత్రములు. ప్రయాణంలో తోడ్పడి వారు వెళ్ళవలసిన కార్యక్రమానికి సకాలంగా చేర్చండి. అక్కడ వాక్య పరిచర్యలో తోడ్పడండి. జోసఫ్ గారి ప్రయాణంలో కూడా తోడ్పడి మా మధ్య చేర్చండి. యవనస్తులుగా కుటుంబాలుగా చేరువచ్చి మీ సన్నిధిలో కొంత తర్బీదు, కొంత ప్రోత్సాహము పొందగలిగినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిలిచినవాడు బలహీనుడు, వ్యర్థుడు, నిష్ప్రయోజకుడు అంగీకరిస్తుండగా బలపరచి మాకు తగిన ఒక్క మాట మా హృదయాలలో నిలిచి ఉండునట్లుగా మీరు పలికించండి, మాకు అందించండి. మీ సన్నిధి మాకు వాస్తవమైనదిగా ఉంచుదురని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కాన్ఫరెన్స్ ప్రారంభంలో ఈ కీర్తన మన ఉదయకాలం చదువుకున్నాం. యాత్రా కీర్తనలో ఇది ఒక కీర్తన అని. మనం యాత్రికులము. మన యాత్రా జీవితంలో యాత్రా కీర్తనలు, వాటి ప్రయోజనాన్ని గమనించి వాటిని ధ్యానించడం, వాటిని జీర్ణం చేసుకొని మన అనుభవంలో పాటించడం మంచిదని ప్రభు మనల్ని హెచ్చరించారు. మాత్రమే కాదు, ఇది సొలొమోను రాసిన కీర్తన అని స్పష్టంగా ఉన్నది. సొలొమోను గొప్ప నిర్మాణకుడిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మహా గొప్ప మందిరాన్ని నిర్మించాడు, రాజనగరును నిర్మించాడు, ప్రాకారం నిర్మించాడు, ఇంకా ఎన్నో కీర్తనలు రచించాడు, ఎన్నో సామెతలు చెప్పాడు, ఇంకా కొన్ని శాస్త్రాలు రచించాడు. అవన్నీ వివరాలుగా స్టూకీగా మాత్రమే బైబిల్లో చెప్పాడు. సొలొమోను జ్ఞానం చాలా గొప్పది. ప్రార్థన ఫలితంగా ప్రవచించిన జ్ఞానం. అతని యందు దైవ జ్ఞానం ఉన్నది నిజమే, కానీ ప్రారంభ దినాల్లో ఆయనలో ఉన్న దైవ భయం, దైవ భక్తి చివరి దినాల్లో మనం
చూడలేకపోతున్నాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అని పరిశుద్ధాత్మ వ్రాశాడు. అది మాకు అంటే మీకు మనందరికీ హెచ్చరిక. అవర్ ఫార్మర్ డేస్, అవర్ లేటర్ డేస్. ప్రభువును అంగీకరించిన ప్రారంభ దినాలు దాదాపు అందరూ బాగుంటారు. ప్రార్థన, వాక్య పఠన, సేవాశక్తి, సాక్ష్యం ఇవ్వాలి, ప్రయాసపడాలి, పరిచర్య చేయాలి, మందిరంలో ఏదో చేయాలి, గృహాలు దర్శించాలి, పత్రికలు పంచాలి, ఎక్కడ మీటింగ్లైనా వెళ్ళాలి. ప్రారంభ దినాలు. కానీ మన ప్రారంభ దినాలకును ప్రస్తుత దినాలు కొంతకాలమైన తర్వాత మన ఆత్మీయ జీవితంలో లెథర్జీ అంట, చురుకుదనం, ఆసక్తి, తీవ్రత తగ్గిందా మనం పరీక్షించుకోవడానికి అది సహాయకరమైన విషయం. సొలొమోనును విమర్శించడం మన పని కాదు, కానీ మన కుటుంబాలు మనం ఎలా కట్టుకోవాలో ఆయన అనుభవపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. పడి లేచినవాడు మీరు పడకండి, నేను పడి దెబ్బతిన్నాను అని హెచ్చరిస్తాడు. కనుక మనం పడకుండా జాగ్రత్త పడాలి. ఇంటిని కట్టుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కుటుంబాన్ని ఒక ఇంటితో పోల్చాడు ప్రభు. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ హౌస్, ఇట్స్ ఎ హోమ్. అది ఒక ఇల్లు మాత్రమే కాదు. ఇటుకలతో కట్టే ఇల్లు, రాళ్లతో కట్టే ఇల్లు, సిమెంట్తో కట్టే ఇల్లు, పునాది వేసి కట్టే ఇల్లు, అక్షరార్థమైన ఇల్లు మాత్రమే కాదు. ఏ హోమ్ అంటే కుటుంబం, దైవ భక్తి గల కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. దాన్ని మీరు ధ్యానించండి. అవసరమైతే దాని గురించి మరొకసారి మనం ఆలోచన చేద్దాం. మొదటి వచనంలోనే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అన్నాడు. తర్వాత యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. ఈ మొదటి వచనంలోనే కట్టుట, దానిలో ఉన్న ప్రయోజనం కట్టుకొనుట. రెండవది కావలి కాయుట, కావలి కాయుట, వాచింగ్, గార్డింగ్. మన జీవితాలను మనం ఎంతగా కాపాడుకోవాలి ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఉదయం మనం చెప్పుకున్నాం కదా, మెటఫర్స్ ఉన్నాయి. ఒక ఇంటి పోలిక చెప్పాడు, తర్వాత ఒక పట్టణం పోలిక చెప్పాడు. మనమే, మన కుటుంబమే ఆ ఇల్లు, మన కుటుంబమే ఆ పట్టణం. పట్టణము అనే మాట ఎందుకు రాస్తున్నాడు ఆయన? 122వ కీర్తనలో 3వ వచనంలో చెప్పాడు. చదవండి. 122:3. యెరూషలేమా, పట్టణాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, కానీ యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు అన్నాడు. రాయలసీమలో ఒక పెద్ద పల్లెటూరు ఉంది, అదే కడప. ఒక పెద్ద పల్లెటూరు అది, కానీ దాన్ని ఏమంటారంటే పట్టణం అంటారు. ఇంకా అంటారు కాబట్టి అనాలి అంతే. అక్కడ ఏమీ లేదు, సంఘము తప్ప అక్కడ ఏమీ లేదండి. చాలా సంవత్సరాల కిందట దైవజనులు ప్రభుదాస్ గారు, ఆనందం గారు అక్కడ కూడిక జరిగించారని నేను విన్నాను. రెండవసారి కూడిక జరిగించినప్పుడు ప్రభుదాస్ అంకుల్ నేను ఉన్నాం. మనుషులు లేరు. 3 రోజులు కూడికలు ఏర్పాటు చేశారు రామలింగారెడ్డి గారు. అప్పటికి సంఘంలో 5 మంది విశ్వాసులే ఉండేవారు. చిన్న సంఘం. మీరున్న సంఘాలు అంత కూడా లేరు. మనుషులు లేరు. మైక్ పెట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే మీటింగ్ జరుగుతూ ఉన్నాయి.
మీటింగ్ జరుగుతూ ఉంటే మొదటి రోజు మొదటి కూడికలోనే పాటలు పాడిన తర్వాత వాక్యం అందించడానికి నేను నిలబడ్డాను. నేను వాక్యం అందిస్తూ ఉంటే ఒక త్రాగుబోతు వచ్చాడు. అదొక ల్యాబ్ ఉండే ఏరియా. ఆ ల్యాబ్ దాటి మీటింగ్ జరిగించే స్థలానికి రావాలి. వస్తూనే ఉన్నాడు. ఏదో చేసేవాడుగా వస్తున్నాడు. ఏం చేస్తాడు అని అందరూ చూస్తూ ఉన్నారు. ఉన్నవారు తక్కువే కదా, ఆ ఇంటి వారే ఉన్నారు. ప్రభు కృపచేత నేను వాక్య పరిచయం చేస్తూ ఉండగా దగ్గర వరకు వచ్చాడు. నా బల్ల, నేను మాట్లాడుతున్న ఒక టేబుల్ ఉంది, దాని ఎదురుగా వచ్చాడు. ఇక అంతే, ఏం చేయకుండా నేనేం చేయలేను కదా. తనకి తానే వీగిపోయాడు. కానీ ఆ చుట్టుపక్కల ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. కడపలో అప్పుడు మీటింగ్స్ ఉండే కాదు. ఎవ్వరూ ప్రత్యేకమైన సభలు పెట్టడం అటువంటి అలవాటు లేదు. సిఎస్ఐ వారు ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా రకరకాల శాఖల వారు ఉన్నారు, పెదకొస్తు వారు ఉన్నారు, ఎస్డిఏ సెవెంత్ డే వారు ఉన్నారు, బ్యాప్టిస్ట్ వారు కూడా కొద్దిగా ఉన్నారు, లండన్ మిషన్ వారు ఉన్నారు. ఎక్కడ మీటింగ్స్ అని వారే తెలుసుకొని మర్నాడు చాలామంది కూడికకు వచ్చారు. కొంతమంది ప్రభువుని అంగీకరించారు. అట్లా ఒక్కొక్క మీటింగ్లో కొద్దిమంది ప్రభువుని అంగీకరిస్తుండగా ఒక 7 సంవత్సరాల్లో 5 ప్రక్కన ప్రభు ఒక 0 చేర్చినట్టు 50 మందిని చేశారు విశ్వాసులు. అంటే వచ్చినట్టు నమ్మినట్టు కనబడేవారు కాదు, నిలిచి ఉండేవారు ఒక 50 మంది విశ్వాసులు అయ్యారు. అప్పటికీ కూడా కడప పట్టణం సరిగ్గా కట్టబడలేదు. అందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీరు 2023 కూడా అయిపోయింది. 2024 వచ్చి చూస్తే కడప ఒక పట్టణంగా ఉన్నది. కొంత ఖర్చు పెట్టారు, కొంత ప్రయాసపడ్డారు. కొత్త కమిషనర్ వచ్చాడు, చాలా ఏర్పాట్లు చేయిస్తూ ఉన్నాడు. అన్నీ బాగా అలవాటైన సర్కిల్సే, కానీ ప్రతి సర్కిల్ చక్కగా డిజైన్ చేశారు, తయారు చేశారు. అనవసరంగా చాలా వెడల్పుగా ఉండేవి, వాటిని కుదించి చక్కగా చేసి, స్టాట్యూ ఉంటే దాన్ని బాగా ఎత్తుగా పెట్టి, ఆ చుట్టూ లైటింగ్ పెట్టి, కొన్ని చోట్ల వాటర్ ఫాల్స్ వస్తున్నట్టుగా పెట్టి, కొంత అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా చేశారు. కడప గురించి చెప్పాలని నేను మాట్లాడడం లేదు. మన జీవితాలు, మన కుటుంబాలు ఎలా ఉండాలి అంటే, ఇక్కడ అన్నాడు, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు అన్నాడు. మరొక మాట కీర్తన గ్రంథములో 87వ కీర్తనలో చూడండి, 87వ కీర్తన 3వ వచనం చదవండి. దేవుని పట్టణమా అన్నాడు. కర్నూలు ఒక పట్టణం, అనంతపురం ఒక పట్టణం, చిత్తూరు ఒక పట్టణం, తిరుపతి ఒక పట్టణం, గుంటూరు ఒక పట్టణం, చీరాల ఒక పట్టణం, చెల్లూరుపేట, నరసరావుపేట, ఒంగోలు, ఇవన్నీ పట్టణాలే. విజయవాడ, గుంటూరు, ఇవన్నీ పట్టణాలే. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు అన్నాడు. బ్రదర్, సిస్టర్, మన కుటుంబాలు, మన పట్ల ప్రభువుకున్న ఉద్దేశం మనం గుర్తించాలి. మన పిలుపు, మన ప్రత్యేకత. మనుషులు మనము దేవుని పట్టణంగా ఉంటే, బాగుగా కట్టబడిన పట్టణంగా ఉంటే, మనుషులు మనల్ని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. అంటే ప్రభువుని గురించి చెప్పుకుంటారు. మనం బాగుగా కట్టబడిన పట్టణంగా ఉండాలి. పల్లెల్లో డ్రైనేజీలు ఉండకపోవచ్చు, పల్లెల్లో కొన్నిసార్లు రోడ్లు సరిగా ఉండకపోవచ్చు, పల్లెల్లో లైటింగ్ ఉండకపోవచ్చు, పల్లెల్లో పార్కులు ఉండకపోవచ్చు, పల్లెల్లో వినోదాలు ఉండకపోవచ్చు. కానీ పట్టణంలో ఏముంటాయి? ఏర్పాట్లన్నీ ఉంటాయి. ఒక ప్లాన్ ప్రకారం కట్టబడేది పట్టణం. మన కుటుంబానికి కూడా ఏముండాలి? ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉండాలి.
ఏ ప్రణాళిక లేదు, ఏదో సాగిపోతూ ఉన్నాం అన్నట్టుగా కాదు. దినదినము మనము ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభు మహిమ కొరకై జీవించాలనే సత్యము దీనిలో మనం గమనిస్తున్నాం. ఒక పట్టణము మనం వెళుతూ ఉంటే అది రాత్రి వేళ అయితే అక్కడ ఒక పట్టణం ఉన్నది అంటే అది తేటగా తెలిసిపోతుంది. అదే పట్టణమో మనకు తెలియకపోయాను. ఆ విధానం, ఆ లైటింగ్ ఇదంతా మనకి తేటగా ఉంటుంది. అందుకే ప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కదా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు. మరి వెలుగై ఉంటే మీ వెలుగు ఎలా ఉండాలి, సంఘము ఎలా ఉండాలో ఆయన చెప్పిన మాట ఒకటి చదవండి. 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. విన్నారా? పట్టణం పోలిక ఇక్కడ చెప్పాడు. సంఘం ఒక పట్టణంగా ఉంది. ఎక్కడున్నది? కొండ మీద ఉన్నది అన్నాడు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి ఆ దీపము ఎక్కడ? దీపస్తంభం మీదనే అన్నాడు కదా. ఎత్తైన చోట దీపస్తంభం మీదనే ఉంచుదురు అన్నాడు. అది లోపలికి వచ్చేవారికి వెలుగివ్వాలని అన్నాడు. 2 రకాలుగా చెప్పాడు. లోపలికి వచ్చేవారికి వెలుగివ్వాలి, ఇంట ఉండువారికి వెలుగివ్వాలి అన్నాడు. ప్రభు లోపలికి వచ్చేవారికి వెలుగిచ్చే వారంగా, దారి చూపే వారంగా మన కుటుంబాలు ఉండాలి. తర్వాత ఇంట ఉండు వారికి అన్నాడు. ఇంట అంటే సంఘంలో ఉండేవారు, వారికి కూడా మరీ ఎక్కువగా వెలుగిచ్చే వారంగా ఉండాలని మన పట్ల ప్రభు యొక్క ఉద్దేశం. పట్టణం, ఆ పట్టణానికి ఎన్ని సదుపాయాలు ఉంటాయి మీరు ఆలోచన చేయండి. ఆ పట్టణానికి ఏమేమి అవసరమో ఆలోచించి ఆ మేయర్, ఆ కమిషనర్, ఆ కార్పొరేటర్స్ వారందరూ ఆలోచించి నిర్ణయాలు చేస్తారు. ఆ ప్రకారంగా పట్టణాన్ని కాపాడుకుంటారు. 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. కానీ మనము పైన మొదటి పంక్తిలో చెప్పాడు, ఇంటిని గూర్చి వ్రాస్తూ కట్టువారు అన్నాడు కదా. రెండవది పట్టణాన్ని గురించి చెప్తూ కావలి కాయువారు అన్నాడు. దీనిని గురించి కొద్ది నిమిషాలు ఆలోచించి మనం ముగించుకుందాం. కావలి కాయువారు. పట్టణం ఉంటే పట్టణానికి ఎవరు ఉండాలి? కావలి వారు ఉండాలి. కావలి వారు ఉండాలి. కావలి కాయువారు ఉండాలి. దాన్ని కనిపెట్టుకొని ఉండేవారు అని దాని భావం. పగటిలో రాత్రులు కనిపెట్టేవారు. మనం సాధారణంగా రాత్రులు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటాం. అటువంటి ఏర్పాట్లు ఉంటాయి. గస్తీ తిరిగేవారు కూడా రాత్రులు చూస్తూ ఉంటారు. కావలి కాయువారు అన్నాడు. కట్టువారు, కావలి కాయువారు. మన కుటుంబాలు మనం కట్టుకోవాలి. భక్తిలో, విశ్వాసంలో, ప్రేమలో, దీనత్వంలో, నమ్మకత్వంలో మనం కట్టుకోవాలి. అంతేకాదు మన పట్టణాన్ని, మన కుటుంబాన్ని మనం ఏం చేయాలి? కావలి కాయాలి. అంటే కాపాడుకోవాలి. కాపాడని ఎడల అంటున్నాడు. ఇంటిని కట్టాల్సింది ప్రభువే, పట్టణాన్ని కాపాడవలసింది కూడా ప్రభువే. ఆయన కాపాడడం ఒక ప్రక్క, ఒక వంతు అది. కానీ మనము బాధ్యత కలిగి అందులో ఉన్న పాత్రధారులు, తల్లి, తండ్రి, పిల్లలు, మనమందరం కలిసి కాపాడుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథంలో ప్రభు చెప్పిన మాటలు చూడండి. 62వ అధ్యాయంలో యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో రాబోయే కాలంలో యెరూషలేమును ఆయన పునరుద్ధరించినప్పుడు
వేండ్ల పరిపాలన కాలములో ఆ పట్టణం ఎంత భద్రంగా పటిష్టంగా ఉంటుందో చెప్పాడు. అక్కడ 1-2 వచనాలు చదువుకుందాం. 6-7 చదవండి. వీరే కావలి కాయువారు, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అన్నాడు. వారు ఏం చేస్తారు? రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు అన్నాడు. అంటే వారు పగలు పని చేస్తారు, రాత్రి కూడా పని చేస్తారు. పగటిలో రాత్రిలో మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. పగటిలో కొన్ని పనులు ఉంటాయి, రాత్రిలో కొన్ని పనులు ఉంటాయి. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజే వరకు ఆయనను విశ్రమింప నీయకుడి అన్నాడు. పోర్టర్స్ అంటారు, కావలివారు. ద్వారపాలకులు, గేట్ కీపర్స్ లేక వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్స్, కావలి కాయువారు, కావలివారు అని చెప్తున్నారు. మన కుటుంబం కాపాడుకోవాలి, కావలి కాయువారు అన్నాడు. మనమే కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. యెషయా గ్రంథం 62లో ఈ మాటలు మనం చదువుతున్నాం. 21లో కూడా ఏం చెప్పాడో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 21లో కావలి వారిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 8 చదవండి. 21వ అధ్యాయం 8వ వచనం. కావలి వారు అలా చేస్తారు, అలర్ట్ చేస్తూ ఉంటారు. నిద్రపోయేవాళ్ళు మేల్కోగా ఉండండి, శత్రువు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని కేకలు వేసి బోర ఊది బాకా ఊది వారు హెచ్చరిక చేస్తూ ఉంటారు. మిగతా వారందరూ నిద్రపోతుండగా వారు కేకలు వేసి హెచ్చరిక చేస్తారు. సింహం గర్జించినట్టు కేకలు వేసి, నా ఏలినవాడా, పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయచున్నాను. అంటే పగటిలోనూ కావలి, రాత్రిలో కూడా కావలి. కాపాడుకొనుట, కావలి కాయుట, అప్పగించిన బాధ్యత జాగ్రత్తగా నిర్వహించడం. ఎక్కువ మంది రాత్రి డ్యూటీ చేసేవారు నిద్రపోతూ ఉంటారు. హాస్పిటల్స్లో నిద్రపోతూ ఉంటారు, ఫ్యాక్టరీస్లో నిద్రపోతూ ఉంటారు, ఎక్కడైనా బాధ్యత గల స్థలాల్లో ఉంచినా నిద్రపోతూ ఉంటారు. నేను రాత్రి కడపలో బస్సు ఎక్కి చెలుగురిపేట దిగాలి. జీతం ఇచ్చి ఒక అబ్బాయిని అటెండెంట్గా పెట్టుకుంటారు. ఏం చేయాలి? అతడు పగట్లో నిద్రపోవచ్చు, రాత్రి మెలకుగా ఉండాలి. నాకు అవసరం పడి ఎప్పుడు చూసినా అతడు నిద్రపోతూనే ఉన్నాడు. డ్రైవర్ నిద్రపోతే అందరికీ అపాయమే, కానీ అటెండెంట్ అతను నిద్రపోతున్నాడు. కావలి కాయవలసిన వాడు, మెలకుగా ఉండవలసిన వాడు. ఏ నెక్స్ట్ స్టాప్ ఏది, ఎవరు దిగాలి గమనించుకోవాలి, టికెట్లు లెక్క పెట్టుకోవాలి కదా. అతని డ్యూటీ అతను నమ్మకంగా చేయాలి. కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. కానీ మనము మన జీవితాలు, మన కుటుంబాలు మనం కాపాడుకోవాలి. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు పిల్లలమైన మనము కాపాడుకొనుట, కాయుట, కాపాడుకొనుట మనం ఎలా చేయగలం? కీర్తన గ్రంథంలో దీనికి సహాయకరమైన భాగాలు ఉన్నాయి. ఒక చోట మనం చదువుకుందాం. 17వ కీర్తన చూడండి ఒకసారి. సామ్ 17, 17వ కీర్తన. మూడు నుండి చదువుకుందాం. 17వ కీర్తన 3 నుండి చదువుదాం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి అన్నాడు. ఇంకా నన్ను పరిశోధించితివి అన్నాడు. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. అసలు ఎంత నిబ్బరంగా చెప్పగలుగుతున్నాడు భక్తుడు దావీదు ఆ మాట. దేని గురించి చెప్పాడు ఆయన?
చూడండి మీ బైబిల్లో 17వ కీర్తనలో నా హృదయము అన్నాడు. నా హృదయము అన్నాడు. ప్రభు మన హృదయాన్ని పరిశీలిస్తే మన హృదయం ఎలా ఉంటుంది చెప్పనక్కర్లేదు కదా. నా హృదయం ఎలా ఉంటుంది, నీ హృదయం ఎలా ఉంటుంది? ఆయన హృదయ పరిశోధకుడు. కాపాడుకోవాలి, హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. సామెతలో అదే చెప్పాడు కదా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకోమన్నాడు. ఎందుకు? ధారలన్నీ అక్కడి నుంచే రావాలి, జీవధారలు నీ హృదయంలో నుండి బయటికి రావాలి. గనుక నీ హృదయమును కాపాడుకోమని దేవుని వాక్యం నేర్పిస్తున్నది. తర్వాత మరొక మాట చెప్పాడు చూడండి, 3వ వచనం చివరిలో, నోటి మాట చేత నేను అతిక్రమింపను అన్నాడు. అంటే తన నోరు కూడా కాపాడుకుంటున్నాడు. నోటి మాట చేత నేను అతిక్రమింపను అన్నాడు. ఈ రోజంతట్లో మరి యోబును అప్పుడప్పుడుగా జ్ఞాపకం చేసుకున్నాం కదా మనం. యోబును కూర్చున్న సాక్ష్యం ఏంటి? మొదటి అధ్యాయంలో 22వ వచనంలో ఏం చెప్పాడు యోబును గురించి? చదవండి. యోబు గ్రంథం ఏ విషయమందును ఏ పాపము చేయలేదు అన్నాడు. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు అన్నాడు. మరి మనకే జరిగితే, అజ్ఞాన కాలంలో జరిగిన యోబు అంగీకరించాడు, సమ్మతించాడు, ప్రభువును ఆరాధించాడు, పరిస్థితిని అంగీకరించాడు ఆయన కదా. ఏం దేవుళ్ళయ్యా, 7 కుమారులను 3 కుమార్తెలను ఒకేసారి తీసుకున్నాడు. ఆయన నిరుత్సాహపడలేదు, నిందలు వేయలేదు. నోటి మాటతోనైనా ఏ పాపము చేయలేదని 10వ వచనంలో రాశాడు. యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు. హృదయాన్ని కాపాడుకున్నాడు, నోటిని నష్టం భరించాడు. పశువులన్నీ పోయినా, ఆస్తి పోయినా, పిల్లలు పోయినా, ఆరోగ్యం పోయినా, నోటి మాటతోనైనా ఏ పాపము చేయలేదన్న. ఎన్నిసార్లు మనం నోరు జారుతూ ఉంటాం, ఎన్నిసార్లు చేయి జారుతూ ఉంటాం. మనం రాయకూడని రాతలు రాస్తాం, మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం, చూడకూడని చూపులు చూస్తాం, వినకూడని మాటలు వింటాం, చేయకూడని పనులు చేస్తాం. అంటే వీటన్నిటికీ కావలి లేదు అని, అంతే కదా. చెవికి కావలి లేదు, చేతికి కావలి లేదు, నోటికి కావలి లేదు, కాలికి కావలి లేదు. 17వ కీర్తనలో ఇంకా చెప్పాడు, హృదయాన్ని గురించి చెప్పాడు, నోటిని గురించి చెప్పాడు. నోటి మాటను బట్టి నేను కాపాడుకున్నాను అన్నాడు 4వ వచనం. 5వ వచనంలో, నీ మార్గముల యందు నా నడకలు స్థిరపరచుకున్నాను, నాకు కాలు జారలేదు అంటున్నాడు. అన్నారా? అంటే కాలు కూడా కాపాడుకున్నాడు, కాలు కాపాడుకున్నాడు, నోరు కాపాడుకున్నాడు, హృదయాన్ని కాపాడుకున్నాడు, అంతరంగాన్ని కాపాడుకున్నాడు, బాహ్యంగా కాపాడుకున్నాడు. కావలి కాయువారు అని చెప్తున్నాడు. మన ఇంటిని మనం కాపాడుకోవాలి, లేకపోతే మనం నష్టపోతాం. జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవా నా కాలు జారలేదు అని చెప్తున్నాడు. 8-9 వచనాల్లో, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అంటున్నాడు. నా కంటిని కాపాడు, నా మనసును కాపాడు, నా చేతిని కాపాడు, నా కాలు కాపాడు, నా నోరు కాపాడు, నా హృదయం కాపాడు, నా ఆంతర్యం కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లలను కాపాడు. ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేయండి. దైవజనులు చాలా అనుభవపూర్వకంగా తల్లిదండ్రులకు పిల్లలకు ఉండే సంబంధాలు, పిల్లలు ఇటీవలి కాలంలో మన పట్ల అసంతృప్తి కలిగి ఉండడానికి కారణం ఏమిటి? వారు వేరుగా తిరుగుబాటు ధోరణి చూపించడానికి కారణం ఏమిటి? వాటన్నిటిని మనం ఎలా చక్కజేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తగినట్టుగా సున్నితంగా ఎలా ప్రవర్తించాలి, ప్రభువు దగ్గర వారి కొరకు ఎలాగో మొర్ర పెట్టాలి, ప్రభువుకు అప్పగించిన సంగతులు మరలా మనం ఎత్తుకున్నట్టు కాకుండా ప్రభువు జవాబిస్తాడు, ప్రభు పని చేస్తాడు.
అని నిరీక్షణతో ప్రభు కొరకు ఎలా ఎదురు చూడాలో వారు చాలా స్పష్టంగా మనకు వాక్య సందేశం అందించారు. యోబు తన కంటిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అని 31లో ఆయన మాట్లాడుతున్నాడు. విన్నారా? ఎంతోమంది కంటిని జాగ్రత్తగా కాపాడుకోక ఈ కంటితో నేత్రాశ, దానివల్ల పడిపోతున్నారు. దురాశలు, శరీరేచ్ఛలు, వీటన్నిటితో పడిపోవడం, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేకపోవడం, ఒకనాడున్న భక్తి మంచు వలె ఎగిరిపోవడం, ప్రాతకాలంలో పడు మంచు ఎగిరిపోనట్లుగా కొంతమంది జీవితాల్లో భక్తి ఎగిరిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం కాపాడుకోవాలి. ప్రభువా, నా కాలు జారకుండా నీ వాక్యానుసారముగా జీవించడానికి నాకు సహాయం చేయి. నా చెయ్యి జారకుండా నా కృపను చూపించు. నా నోరు జారకుండా నాకు సహాయం చేయి. నా మనస్సు జారకుండా సహాయం చేయి. నా హృదయం నీ పట్ల ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్లుగా నాకు నేర్పించు అని ప్రభు కృపకు మనం అప్పగించుకోవాలి. మన మనస్సును, మన గుడారాలను మనం కాపాడుకుంటే ప్రభువు మన కుటుంబాలను దీవిస్తాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. యోబు గ్రంథం 8వ అధ్యాయంలో ఒక చిన్న మాట హెచ్చరికగా చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5 నుండి చదవండి. 5 నుండి. దేవుని వెతకడం అంటే ఏదో ఆషామాషిగా వెతకడం కాదు. జాగ్రత్తగా దేవుని వెదకుట మనం నేర్చుకోవాలి. సర్వశక్తులకు దేవుని బతిమాలుకుంటే అన్నాడు, నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడలా అలా ఉంటే అప్పుడు ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లా చేస్తాడు అని చెప్తున్నాడు. విన్నారా? కనుక నీ నీతికి తగినట్టుగా అన్నాడు. మన గుడారాల్లో ఉండే నీతికి తగినట్టుగా ఆయన మన నివాస స్థలమును వర్ధిల్లా చేస్తాడు అని చెప్తున్నాడు. మన మనస్సును ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలో చెప్తున్నాడు. ప్రభుతో సహవాసము చేస్తే మనకు మేలున్నది అన్నాడు. ప్రభుతో సహవాసము చేస్తే మనకు సమాధానం ఉన్నది, మేలున్నది. 22వ అధ్యాయము 21 మొదలుకొని చివరి వరకు చెప్పాడు. మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి, ఆయన తట్టు మనం చూడాలి. తిన్నగా నీ చేతులు ఆయన వైపు తిన్నగా చాపినట్లయితే, నీ మనస్సు ఆయన వైపు ఎత్తుకున్నట్లయితే ప్రభువు నీ డేరా క్షేమ నివాసముగా చేస్తాడు. యోబు గ్రంథంలో చాలా వాగ్దాన వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి. 11-13 ఒకసారి చదవండి. 11-13. నీవు ఇదే కష్టం కదా. మన మనస్సును తిన్నగా నిలపడం కష్టం. కానీ మన మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, ఇంకేం చెప్పాడు? పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల అన్నాడు. నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నీవు సంతోషిస్తావు. ఎంత గొప్ప వాగ్దానం. మన కుటుంబాల్లో చెడుతనం, దుర్మార్గత, దుర్నీతి, భక్తిహీనత వీటికి చోటు లేకుండా మనం జాగ్రత్త పడాలి. చాటున తిన్నది రుచి అని చెప్పేవాడు ఉంటాడు. పిశాచి నన్ను యుక్తితో వశంబు చేయ జుచుచో ఓ ప్రార్థన సుప్రార్థన అనే పాటలో ఒక శరణం కదా. పిశాచి మనల్ని చాలా యుక్తిగా పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. మన మనసును తిన్నగా నిలపడం, ప్రభువు మీద మనసు కేంద్రీకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన కృపాహస్తాలకు అప్పగించుకోవడం. మన డేరాల్లో, మన కుటుంబాల్లో దుర్మార్గత లేకుండా పరిశుద్ధత దాన్ని ప్రాముఖ్యముగా ఎంచి జీవిస్తే, మన మనసు తిన్నగా ప్రభు వైపు నిలిపి మన చేతులు చాపినట్లయితే వర్ధిల్లెదవు అని ఆయన చెప్తున్నాడు.
నిర్భయంగా ఉంటావు, నిర్దోషిగా ఉంటావు. నిశ్చయంగా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ డేరా క్షేమ నివాసంగా ఉంటుంది. నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏదీ పోయి ఉండదు. ఇటువంటి వాగ్దాన వాక్యాలు యోబు గ్రంథంలో ఎన్నో ఎన్నో మనం చదువుతున్నాం. కావలి కాయుట అన్నారా? కావలి కాయుట సింపుల్. మనం ముగించుకుందాం. చిన్న మాట జ్ఞాపకం చేసుకోండి. మన కుటుంబము ఒక ఇల్లు జాగ్రత్తగా కట్టుకోవాలి. మన కుటుంబం ఒక పట్టణం, సాక్షార్థముగా ఉండవలసిన పట్టణం. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన హృదయాన్ని, మన మనస్సును, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మన అవయవాలు కాపాడుకోవాలి. మన ఆశలు కాపాడుకోవాలి. మన అభ్యాసాలు, మన వాడుకలు కాపాడుకోవాలి. లోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకుంటే అది తండ్రి అయిన దేవుని ఎదుట వ్యర్థమైన భక్తి కాదు, అది అంగీకరించబడే భక్తి అని యాకోబు రాస్తున్నాడు. 1వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట మనం చదువుతున్నాం. కట్టువారు అని చెప్పాడు, కట్టుకుందాం. కావలి కాయువారు అని ఆయన చెప్తున్నాడు. లెట్ us కీప్, లెట్ us వాచ్, లెట్ us గార్డ్. మన కుటుంబాలు, మన కుటుంబ జీవితాలు, మన మధ్య ఐక్యత అవసరమా? ఐక్యత కాపాడుకుందాం. దీనత్వం అవసరమా? దీనత్వం కాపాడుకుందాం. సమ్మతించడం అవసరమా? అర్థం చేసుకోవడం అవసరమా? సహకరించడం అవసరమా? ఏకాభిప్రాయం అవసరమా? పట్టుదల పట్టి మనము పోటీలు పెట్టుకునే వారంగా కాకుండా, కుటుంబాన్ని ఒక కోర్టుగా తయారు చేయకుండా, ఒక యుద్ధ భూమిగా తయారు చేయకుండా, కుటుంబాన్ని ఆనందకరమైన ఒక చక్కని వనముగా కాపాడుకొని ప్రభువును ఘనపరచడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దినమంతా మీరు దాదాపుగా కొంత అవిశ్రాంతంగా, టైర్డ్గా ఉన్నట్టుగా కనబడుతున్నారు. కాపాడుకొనుట, మన కుటుంబాలు కాపాడుకొనుట అనే సత్యాన్ని ఈ సాయంకాల సమయం ప్రభువు తెస్తున్నాడు. మన కుటుంబాలు ఆకర్షణీయంగా, అంటే అనేకులను ప్రభు దగ్గరికి ఆకర్షించేవిగా ఉండాలి. బాగుగా కట్టబడిన పట్టణంగా మనం కాపాడుకుందాం. ప్రభు తన సహాయం మనకు అనుగ్రహించును గాక.